హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి అండి. ఈరోజు మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే ఉగ్గాని. ముందుగా మనం ఉగ్గాని కోసం ఇలా మరమరాల్ని కొంచెం వాటర్ పోసుకొని నేను 3 కప్స్ తీసుకున్నానండి. మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు. 3 కప్స్ వాటర్ పోసి 2 మినిట్స్ తర్వాత ఇలా పిండుకోనండి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ అవి వేగాక కరివేపాకు వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ నేను సన్నగా ఇలా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కొంచెం మగ్గనివ్వండి. ఇట్లా కలబెట్టుకోండి, మగ్గాలి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేయించిన శనగపప్పు అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందామండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకొని కచ్చా పచ్చాగా చేసుకోండి. చేసుకున్న దాన్ని ఈ వేగిన ఆనియన్లో వేసేసేయండి. కొంచెం వేగితే చాలు. వేసేసి బాగా అవి పచ్చివాసన పోయే వరకు వేపండి. వేపినాక ఒక మీడియం సైజు టమాటాని తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపెట్టడం బాగా మెత్తగా ఉడకాలండి టమాటా. సో దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు, కారం అన్నీ వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు ఆల్సో వేసుకోండి. వేసుకొని బాగా కలవపెట్టుకొని ఆ టమాటా మెత్తగా ఉడికే వరకు కలవపెట్టుకోండి. ఇదిగోండి చూసారుగా ఇట్లా ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి, అలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కలవపెట్టుకోండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టుకున్నాం కదండి పిండుకొని మరమరాలు, ఆ మరమరాలని దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి ఇదిగో చూపిస్తున్న విధంగా బాగా కలిపిన తర్వాత మనం పొడి తయారు చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా దీంట్లో వేసేసుకోండి. పప్పు పొడి. ఆ పప్పు పొడి వేసుకున్నాక ఒక 2 మినిట్స్ అలా బాగా కలిసే వరకు కలపెడుతూనే ఉండాలండి. ఒక 2 మినిట్స్ వరకు కలపెట్టండి. ఇదిగో చూపిస్తున్నాను కదండి. ఈ కలపెట్టిన తర్వాత ఫైనల్గా కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలయపెట్టుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడివేడిగా ఉగ్గాని రెడీ అండి. థ్యాంక్ యూ సో మచ్.